హలో అండి, వెల్కమ్ టు 5:30 to 8 సిరీస్ డే 16. మామూలుగా అయితే కిచెన్ సర్దుకొని పడుకుంటాను అనమాట. కాకపోతే రాత్రి ఏంటంటే మర్చిపోయి అట్లనే పడుకున్నాను. పొద్దున్న లేచి చూసేసరికి అక్కడే ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది రాత్రి కిచెన్ సర్దుకోలేదు కదా అని చెప్పేసి. నాకు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అంతా ఖాళీగా ఉంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇంకా సామాన్ అంతా నెత్తి మీద పెట్టుకోవాలి ఖాళీగా ఉండాలంటే. కిచెన్ చిన్నది అండ్ ప్లాట్ఫారం కూడా చిన్నగా ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఏంటంటే అన్నం వండేటప్పుడే ఇంకా పక్కన గిన్నెలు కూడా కడిగేసుకుంటాను, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. అవన్నీ నీళ్ళన్నీ చిట్లి ఆ పొయ్యి మీద పడుతుంటే చిరాకుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి పనంతా అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి వేసుకొని తోముకోవచ్చులే అని చెప్పేసి ఊరుకున్నాను. ఈరోజైతే క్యాబేజ్ ఇంకా పెసరపప్పు చేస్తున్నాను. క్యాబేజ్ వారం అవుతుంది తెచ్చి, ఇంకా పెసరపప్పు అయితే ఇప్పుడే నానబెట్టుకున్నానులేండి, రాత్రి ఏం నానబెట్టుకోలేదు. అట్లనే రాత్రి అన్నం కొంచెం ఉంటే ఇంకా ఎగ్ రైస్ చేసేస్తున్నా పిల్లలకి. ఎక్కువ క్వాంటిటీ చేయట్లా, కొంచెమే చేస్తున్నా. పొద్దున్నే అన్నం తిన్న అంటారు, గుడ్లు అయితే తింటారని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేసిన అనమాట. మా చిన్నోడైతే భలే ఏషాలు పడతాడు, పొద్దున్నే ఆకలి కావట్లేదు, కడుపు నిండిపోయింది అంటాడని చెప్పేసి కొంచెమే పెట్టాను ఇందులో, తిను అని చెప్పి చెప్తున్నాను అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి.